నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశాన్ని లోతుగా చూడబోతున్నాం. నా చేతిలో ఎస్ఎస్సి 2026 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అనే ఒక పత్రముంది. ఆహా, ఆ పత్రం చూశాను నేను కూడా. చాలా వివరంగా ఉంది. అవును, ఇది కేవలం ఒక టైం టేబుల్ కాదు. ఇది ఒక రకమైన బ్లూ ప్రింట్. 10వ తరగతి విద్యార్థుల జీవితంలో అత్యంత కీలకమైన ఆ 100 రోజులు, వాటిని గంటల వారీగా, నిమిషాల వారీగా ఎలా మలచవచ్చో చూపిస్తుంది. దీన్ని చూడగానే నాకొచ్చిన మొదటి ఆలోచన ఏంటంటే, ఇది విజయానికి ఒక ఖచ్చితమైన మార్గమా, లేకపోతే విద్యార్థులను పూర్తిగా అలసిపోయేలా చేసే ఒక ప్రణాళిక? అసలీ ప్లాన్ వెనుక ఆలోచనేంటి? కొంచెం లోతుగా చూద్దామా? ఖచ్చితంగా మీరు చెప్పింది చాలా నిజం. ఇది కేవలం అంకెలతో నిండిన ఒక పట్టిక కాదు. మన విద్యా వ్యవస్థలో బోర్డు పరీక్షలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో చెప్పడానికి ఇదొక నిలువుటద్దం లాంటిది. ఈ ప్రణాళిక లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. సిలబస్ పూర్తి చేయడం, మళ్లీ రివిజన్ చేయడం, ఆ తర్వాత విద్యార్థులను చివరి పరీక్షకు మానసికంగా, విద్యాపరంగా సిద్ధం చేయడం. సరే, అయితే ఆ ప్రయాణాన్ని మొదలు పెడదాం. ముందుగా రోజువారీ దినచర్యను చూస్తేనే కొంచెం భయంగా ఉంది. అవును. ఇది మామూలు స్కూల్ రోజు కాదు. ఇది ఒక 9 గంటల స్టడీ మ్యారథాన్. ఉదయం 8 గంటలకు రెమెడియల్ సెషన్తో మొదలవుతుంది. సాయంత్రం 5 గంటలకు అసెస్మెంట్తో ముగుస్తుంది. ఇంత పక్కాగా, ఇంత కఠినంగా ఎందుకు ప్లాన్ చేశారు? ఇక్కడ 2 కీలకమైన అంశాలున్నాయండి. మొదటిది, ఉదయాన్నే ఆ రెమెడియల్ సెషన్ పెట్టడం. అది చాలా తెలివైన ఆలోచన అని చెప్పాలి. ఎలాగంటారు? ఏంటంటే, ఏ విద్యార్థులైతే కొన్ని సబ్జెక్టులలో కొంచెం వెనుకబడి ఉన్నారో వాళ్లకు ఉదయాన్నే మెదడు చాలా తాజాగా ఉన్నప్పుడు ప్రత్యేక శ్రద్ధ చూపించడం. ఇది అందరినీ ఒకే గాటన కట్టకుండా వాళ్ల బలహీనతలపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది. అంటే ఎవరూ వెనుకబడిపోకూడమనే ఉద్దేశంతో అన్నమాట. ఖచ్చితంగా. ఇక రెండో విషయం, రోజు చివరలో ఉండే ఆ అసెస్మెంట్. అవును. రోజంతా చదివింది సాయంత్రానికి ఎంతవరకు అర్థమైందో తెలుసుకోవడానికి ఇదొక స్వీయ పరీక్ష లాంటిది. ఇది విద్యార్థికే కాదు, ఉపాధ్యాయుడికి కూడా ఒక ఫీడ్బ్యాక్ లాంటిది. అంటే పాఠం విద్యార్థులకు చేరిందా లేదా అని తెలుసుకోవడానికి. కరెక్ట్. ఇది ఒక నిరంతర మూల్యాంకన ప్రక్రియ. వినడానికి బాగానే ఉంది. కానీ ప్రతిరోజూ 9 గంటల పాటు ఇదే క్రమం అంటే విద్యార్థులకు మానసికంగా చాలా అలసటగా ఉండదా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఉదయం రావడం, క్లాసులు వినడం, సాయంత్రం మళ్లీ పరీక్ష రాయడం, ఇది వాళ్ళ సృజనాత్మకతను దెబ్బతీయదా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ అంశాన్ని మనం కొంచెం పెద్ద కోణంలో చూడాలి. మన దేశంలో ఐఐటి జేఈ లేదా నీట్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విధానాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. నిజమే. ఈ కఠినమైన షెడ్యూల్ కేవలం జ్ఞానాన్ని పరీక్షించడం కాదు, విద్యార్థుల మానసిక స్థైర్యాన్ని, వాళ్ల ఓర్పును, క్రమశిక్షణను పరీక్షిస్తోంది. ఇది వారిని ఒక యంత్రంలా తయారు చేస్తుందా, లేక ఒక యోధుడ్లా తయారు చేస్తుందన్నది పెద్ద ప్రశ్న. సరే, ఈ రోజువారీ మ్యారథాన్ ఎలా ఉన్నా, ఈ 100 రోజుల ప్రయాణంలో కొన్ని పెద్ద మైలురాళ్లు కూడా ఉన్నాయి కదా? అవును. డిసెంబర్ 6, 2025న మొదలయ్యే ఈ ప్రణాళిక మార్చి 2026 వరకు సాగుతుంది. ఈ ప్రయాణంలో పరీక్షలనేవి కేవలం చివర్లో వచ్చేవి కావు, దారి పొడవునా ఉన్నాయి. వీటిని ఎలా విభజించారు? దీన్ని మనం ఒక 3 దశల యుద్ధంలా చూడొచ్చు. 3 దశలా? అవును. మొదటి దశ డిసెంబర్ చివర్లో జరిగే ఫార్మేటివ్ అసెస్మెంట్ 3, అంటే FA3 పరీక్షలు. ఇది ఒక వార్మప్ మ్యాచ్ లాంటిది. ఓకే. అప్పటి వరకు పూర్తయిన సిలబస్లో వాళ్లకి ఎంత పట్టు దొరికిందో అంచనా వేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఉదాహరణకు డిసెంబర్ 29న తెలుగు, 30న హిందీ, 31న ఇంగ్లీష్, అలాగా. అంటే ఇది ఒక చిన్న ట్రైలర్ లాంటిదన్నమాట. మరి తర్వాత దశ? ఆ తర్వాత వచ్చేది అసలైన సెమీఫైనల్. అదే ప్రీఫైనల్ పరీక్షలు. ప్రీఫైనల్స్? ఇవి ఫిబ్రవరి 17 నుండి మొదలవుతాయి. ఇవి తుది బోర్డు పరీక్షకు పూర్తిస్థాయి నమూనా. ప్రశ్నపత్రం దగ్గర నుండి సమయపాలన వరకు అంతా ఫైనల్ పరీక్షలాగే ఉంటుంది. అంటే విద్యార్థులకు ఆ వాతావరణం అలవాటు చేయడానికి? కరెక్ట్. సమయాన్ని ఎలా వాడుకోవాలో నేర్పించడానికి ఇదొక రిహార్సల్. ఇక చివరిగా గ్రాండ్ టెస్ట్. పేరు వింటేనే ఏదో పెద్ద ఫైనల్ మ్యాచ్లా ఉంది. ఖచ్చితంగా. మార్చి నెలలో జరిగే ఈ గ్రాండ్ టెస్ట్ అనేది చివరి మెరుగుదిద్దుల లాంటిది. ప్రీఫైనల్స్లో చేసిన తప్పులను సరిదిద్దుకొని ఆత్మవిశ్వాసంతో ఫైనల్ పరీక్షలకు సిద్ధమవ్వడానికి ఇదొక చివరి అవకాశం. అంటే ఒత్తిడి ఒక్కసారిగా కాకుండా నెమ్మదిగా పెంచుతూ వెళ్తున్నారు. అదే. ప్రతి దశలోనూ వాళ్ల ప్రగతిని అంచనా వేస్తూ
అవసరమైన మార్పులు చేసుకుంటూ ముందుకు సాగడానికి ఇదొక శాస్త్రీయ పద్ధతి. ఈ నిరంతర పరీక్షల ప్రవాహంలో విద్యార్థులకు కాస్త ఊపిరి పీల్చుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా? లేక ఈ 100 రోజులు పూర్తిగా చదువుకే అంకితమా? అసలు సెలవుల ప్రస్తావన ఉందా ఇందులో? ఆశ్చర్యకరంగా ఉంది. క్రిస్మస్, ఆ మంచిది. ఆ తర్వాత భోగి, సంక్రాంతి, కనుమ. జనవరి 14 నుండి 16 వరకు. గణతంత్ర దినోత్సవం, హోలీ. వీటన్నిటికీ సెలవులు గుర్తించారు. కాని ఇక్కడే ఒక చిన్న మెలిక ఉంది. అదేమిటది? జనవరి 14 నుండి 16 వరకు ఉన్న సంక్రాంతి సెలవుల పక్కన బ్రాకెట్లో సెల్ఫ్ స్టడీ ఎట్ హోమ్ అని రాశారు. ఓ అంటే పేరుకే సెలవు అనమాట. అంతే. పండుగ చేసుకోండి కాని ఇంట్లో కూర్చుని చదువుకోండి అని చెప్పకనే చెబుతున్నారు. అసలు పండుగ సెలవుల్లో కూడా ఈ ఒత్తిడి అవసరమా? ఇది కొంచెం కఠినంగా అనిపించడం లేదా? ఇది చాలా మంచి పాయింట్. ఇక్కడే ఈ ప్రణాళిక యొక్క కఠినమైన స్వభావం బయటపడుతోంది. ఒకవైపు పండుగలకు సెలవులివ్వడం ద్వారా వాళ్ళ సాంస్కృతిక జీవితాన్ని గౌరవిస్తున్నట్లు కనిపిస్తోంది. అవును. కానీ మరోవైపు స్వీయ అధ్యయనం అని చెప్పడం ద్వారా అంతిమ లక్ష్యం పరీక్షలేనని స్పష్టం చేస్తున్నారు. బహుశా ఆ మొమెంటం లేదా ఊపు కోల్పోకూడదనేది వాళ్ళ ఆలోచన కావచ్చు. అంటే 3 రోజుల గ్యాప్ వస్తే మళ్ళీ ట్రాక్లోకి రావడం కష్టమని అనుకుంటున్నారా? బహుశా ఆ ఏకాగ్రతను మళ్లీ సాధించడం కష్టమనే భావన కావచ్చు. కానీ ఇది విద్యార్థులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? స్నేహితులతో, కుటుంబంతో గడిపే సమయంలో కూడా చదువు గురించిన ఆలోచన వాళ్ళని వెంటాడుతూనే ఉంటుంది కదా? నిజమే. ఇది కత్తిమీద సాములాంటిది. సమతుల్యం చాలా ముఖ్యం. అయితే ఈ ప్లాన్లో ఫిబ్రవరి 7న స్కూల్ వార్షికోత్సవం ఫేర్వెల్ డే అని కూడా పెట్టారు. అవును, నేను కూడా చూశాను. ప్రీ ఫైనల్స్ లాంటి తీవ్రమైన పరీక్షల ముందు ఇలాంటి కార్యక్రమం పెట్టడం ఆసక్తికరంగా ఉంది. బహుశా ఆ ఒక్కరోజైనా తమ స్నేహితులతో కలిసి కాస్త సరదాగా గడపడానికి, పరీక్షల ఒత్తిడి నుండి బయటపడటానికి ఇది సహాయపడచ్చు. కావచ్చు. ఒక చిన్న రిలీఫ్ లాంటిది. కాని మొత్తం మీద చూస్తే విశ్రాంతి, వినోదం అనేవి కేవలం నామమాత్రంగానే కనిపిస్తున్నాయి. ప్రాధాన్యత అంతా చదువుకే. అవును. మొత్తం ప్రణాళికంతా గరిష్ట ఉత్పాదకత, మాక్సిమం ప్రొడక్టివిటీ అనే సూత్రం మీదే నడుస్తున్నట్లుంది. సరే, ఇంత ఒత్తిడిలో అన్ని సబ్జెక్టులను విద్యార్థులు ఎలా బ్యాలెన్స్ చేయగలరు? ఈ ప్లాన్లో సబ్జెక్టుల విభజన ఎలా చేశారు? అదే ఇక్కడున్న మరో ఆసక్తికరమైన వ్యూహం. ప్రతిరోజూ తెలుగు, ఇంగ్లీష్, హిందీ, గణితం, ఫిజిక్స్, బయాలజీ, సోషల్ ఇలా దాదాపు అన్ని సబ్జెక్టులను మార్చి చేర్చారు. అంటే రొటేషన్ పద్ధతిలో. అవును. సోమవారం గణితంతో మొదలైతే మంగళవారం ఫిజిక్స్తో మొదలవుతుంది. ఏ 2 రోజులు ఒకేలా ఉండవు. ఇక్కడ వాళ్లు చేస్తున్నది చాలా తెలివైన పని. ఎలా? దీన్ని ఇంటర్లీవింగ్ అంటారు. ఇది మన మెదడుకు ఒక క్రాస్ ట్రైనింగ్ లాంటిది. ఆలోచించండి, మనం జిమ్కి వెళ్ళి రోజంతా కేవలం చేతులకే వ్యాయామం చేస్తే శరీరం ఎలా అలసిపోతుందో. నిజమే. అలాగే రోజంతా ఒకే సబ్జెక్టు చదివితే మెదడు కూడా ముద్దుబారిపోతుంది. ఇలా సబ్జెక్టులు మార్చడం వల్ల మెదడు ఎప్పుడూ చురుగ్గా ఉంటుంది. అంటే ఒకే సబ్జెక్టును గంటల తరబడి చదవడం కన్నా ఇలా మార్చి చదవడం ఎక్కువ ప్రయోజనకరమా? శాస్త్రీయంగా నిరూపించబడిన విషయమిది. గణితంలో ఒక సమస్యను పరిష్కరించిన వెంటనే సోషల్ స్టడీస్లో ఒక చారిత్రక సంఘటన గురించి చదవడం మెదడుకు ఒక కొత్త సవాల్నిస్తుంది. ఇది నేర్చుకునే ప్రక్రియను మరింత ఆసక్తికరంగా, ప్రభావవంతంగా మారుస్తుంది. ఈ పట్టికలో చాలా చోట్ల TLU 04S KCT అని ఉంది. దాని అర్థమేంటి? అది విద్యార్థులకు తెలుగు లేదా సంస్కృతం ఎంచుకునే అవకాశముందని సూచిస్తుంది. ప్రథమ భాష లేదా ద్వితీయ భాష ఎంపిక. ఓకే. అంటే ఈ ప్రణాళిక కేవలం సిలబస్ పూర్తి చేయడమే కాకుండా సమర్థవంతమైన అభ్యాస పద్ధతులను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు అర్థమవుతోంది. మా రోజుల్లో 10వ తరగతి అంటే అదో పెద్ద యుద్ధం. కాని ఇలా గంటల వారీగా ప్రణాళికలుండేవి కావు. అప్పుడెలా ఉండేది? అదొక గందరగోళం. ఏమి చదవాలో, ఎప్పుడు చదవాలో తెలియని పరిస్థితి. ఈ ప్లాన్ చూడటానికి రోబోటిక్గా ఉన్నా దీనిలో ఒక స్పష్టత ఉంది. సరే, ఇప్పటివరకు మనం ఈ ప్రణాళికలోని అన్ని కోణాలను చూశాం. కఠినమైన దినచర్య, నిరంతర పరీక్షలు, పేరుకే సెలవులు, సబ్జెక్టులను మార్చే వ్యూహం. మొత్తంగా దీనర్థమేమిటి? మనం దీని నుండి ఏమి గ్రహించాలి? ఈ 100 రోజుల ప్రణాళిక అనేది SSC పరీక్షలలో అత్యుత్తమ ఫలితాలు సాధించడానికి రూపొందించిన ఒక పక్కా, తీవ్రమైన బ్లూ ప్రింట్. ఇది విద్యార్థుల నుండి సంపూర్ణ నిబద్ధతను, క్రమశిక్షణను కోరుతుంది. అంటే విజయమంతా సులభం కాదని చెబుతోందా? కరెక్ట్. విజయమనేది
చివరి నిమిషంలో చదవడం వల్ల కాకుండా ఒక క్రమపద్ధతిలో నిరంతర కృషితోనే సాధ్యమనే బలమైన సందేశాన్ని ఇదిస్తోంది. కానీ ఆ మార్గంలో వారు కోల్పోయేదేమైనా ఉందా? మార్కుల కోసం పడే ఈ పరుగులో నిజమైన జ్ఞానాన్ని, నేర్చుకోవాలనే ఆసక్తిని ఎక్కడో వదిలేస్తున్నామా? అదే ఇక్కడ $1,000,000 ప్రశ్న. ఈ ప్రణాళిక విద్యాపరమైన విజయం కోసం స్పష్టంగా రూపొందించబడింది. ఇది ఒక విద్యార్థికి మంచి మార్కులు, మంచి ర్యాంకు తీసుకురావడంలో సహాయపడవచ్చు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇది నన్నొక ప్రశ్న అడగమని ప్రేరేపిస్తోంది. ఇంతటి నిర్మాణాత్మకమైన బిజీ షెడ్యూల్లో సిలబస్ దాటి కొత్త విషయాలు తెలుసుకోవాలనే జిజ్ఞాసకు లేదా సృజనాత్మకతకు చోటెక్కడ ఉంది? నిజమే. ఈ నిరంతర దినచర్య మధ్య ఒక విద్యార్థి తనలోని కళాకారుడిని, రచయితను లేదా శాస్త్రవేత్తను ఎలా కాపాడుకోగలడు? మార్కులు సాధించడం ముఖ్యమే, కానీ నిజమైన అభ్యాసమంటే పాఠ్యపుస్తకాలకు అతీతంగా ఆలోచించడం, ప్రశ్నించడం మరియు సృష్టించడం కూడా కదా. ఈ ప్రణాళిక ఆ స్వేచ్ఛను ఇస్తుందా లేక దాన్ని పూర్తిగా అణిచివేస్తుందా? దాని గురించి మన శ్రోతల ఆలోచించాలి.